ఈరోజు మనం క్లాస్లో అనార్కలి టాప్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. దీనికి క్లాత్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకోవాలి. పై క్లాత్ వచ్చేసి మీరు 6 మీటర్స్ కావాలి దీనికి. అంటే లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగు, పైన శారీ క్లాత్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ పెట్టేసి ఈరోజు అనార్కలి టాప్ ఎలా కుట్టాలో కట్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, నాకు పాప పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి కాళ్ళ వరకు ఈ పూర్తి పొడవు తీసుకున్నాను. మీకు కొంచెం పొట్టిగా కావాలంటే ఆ పొడవుని తగ్గించుకోవచ్చు. నేనైతే షోల్డర్ దగ్గర నుండి కాళ్ళ వరకు పూర్తి పొడవు 50 ఇంచులు తీసుకున్నాను. తర్వాత పాప చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36ని 4 భాగాలు చేస్తే 9 ఇంచులు. ఖర్చు కంపల్సరిగా 2 ఇంచులు కలపాలి. 9, 2, 11 ఇంచులు పాప చెస్ట్ లూజు. ఈ కొలతలతో ఇప్పుడు మనము ఎలాగో కట్ చేద్దాం, అనార్కలి టాప్ కట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనము బాడీ కట్ చేద్దాం. బాడీ కట్ చేయాలంటే మన టాప్ పొడవులో నుంచి మొత్తం టాప్ పొడవు 50 ఇంచులు అయితే ఆ 50 ఇంచులో నుంచి ఒక 15 ఇంచులు టాప్ కోసం తీసేయాలి. అంటే 50లో నుంచి 15 పై బాడీ కోసం తీసేస్తే మిగిలింది 35 ఇంచులు క్రింది పావడా పెట్టుకోవాలి. ఈ టోటల్ కలిపితే మనకు పూర్తి పొడవు 50 ఇంచుల డ్రెస్ రెడీ అవుతుంది. బాడీ కోసం మనము 15 ఇంచులు తీసేద్దాము. చూడండి, ముందుగా బాడీ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇది 1 మీటర్ లైనింగ్ బాడీ కోసం సపరేట్గా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి. ఇలా ఫోల్డింగ్స్ మన వైపు వేసుకున్న తర్వాత ఈ 50 ఇంచులో నుంచి 15 ఇంచులు బాడీ పొడవు తీసేసేయాలి. ఈ 15 ఇంచులకి 1 ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టిన తర్వాత మనకు 15 ఇంచుల బాడీ రెడీ అవుతుంది. చూడండి, బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచులు, ఖర్చు కోసం 1 ఇంచు, 16 ఇంచులు బాడీ పొడవు పెట్టుకోవాలి. తర్వాత పాప చెస్ట్ లూజ్ వచ్చేసి మనము 36 ఇంచులు అనుకున్నాం. 36ని 4 భాగాలు చేస్తే 9, 9కి 2 ఇంచులు కలిపితే 11. చెస్ట్ లూజ్ వచ్చేసి 11. ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోండి. తర్వాత మనము ఇది నార్మల్ నెక్ కాకుండా బోట్ నెక్ పెట్టి ఇది అనార్కలి టాప్ కుడుతున్నాము. బోట్ నెక్ పెట్టేటప్పుడు చెస్ట్ లూజు 10 దాటితే, అంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 11 ఇంచులు వచ్చింది. అంటే 10 దాటితే ప్రక్క మెడ వచ్చేసి 4 ఇంచులు. చెస్ట్ లూజ్ 8, 9 అలా వచ్చినప్పుడైతే ప్రక్క మెడ 3.5 ఇంచు పెట్టుకోండి. 10, 11, 12 అలా వస్తే ప్రక్క మెడ 4 ఇంచులు పెట్టుకోండి బోట్ నెక్ కోసం. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఈ ప్రక్క మెడ షోల్డర్ కలిపితే చంక, ప్రక్క మెడ 4, షోల్డర్ 3, ఈ 2 కలిపితే చంక 7 ఇంచులు పెట్టుకోవాలా. తర్వాత చంక క్రాస్ తీసుకోవాలి. చూడండి, ప్రక్క మెడ వచ్చేసి 4 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. 4, 3, 7 కలిపితే చంక పెట్టుకోవాలి. ప్రక్క మెడ ఎంత పెడతామో ముందు మెడ వెనక మెడ అంతే పెట్టుకోవాలి. ప్రక్క మెడ 4 పెట్టాను కాబట్టి ముందు మెడ వెనక మెడ 4 ఇంచులు పెట్టుకున్నాను. అదే ప్రక్క మెడ మనం 3.5 ఇంచు పెట్టుకున్నప్పుడు ముందు మెడ వెనక మెడ 3.5 ఇంచే పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పెట్టాను కాబట్టి 4 ఇంచులు ముందు మెడ వెనక మెడ 4 పెట్టాను. ఇక్కడ నుంచి ఈ పొడవు పెట్టుకున్నాం కదా. తర్వాత క్రింది బాటం వైపు సేమ్ 11 ఇంచులే పెట్టేసి ఒక మార్జిన్ వేసుకోండి. చూసుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా ముందుగా బాడీని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెనక భాగము ముందు భాగము విడివిడిగా చేసేద్దాము. చూడండి, ఇది వెనక భాగము పక్కన పెట్టేద్దాము. ఈ ముందు భాగాన్ని తీసుకొని నార్మల్గా దీనికి వచ్చేసి మనము ప్రిన్స్ కట్ పెట్టుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ పెట్టుకోండి. ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఈ మడత సైడ్ నుంచి 4 ఇంచులు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా షేప్ తీసుకోవాలా. ఈ విధంగా షేప్ తీసుకొని దీన్ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇక్కడ 4 ఇంచులు, దీని పక్కన ఒక 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకొని 1 ఇంచ్ని ఇలా షేప్ ఇవ్వండి.
ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ వైపు ప్రిన్స్ కట్ షేప్ వస్తుంది ఈ విధంగా చేస్తే. ఇలా చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ చంక దగ్గర ఒక డాట్ వేసుకోండి. ఈ చంక దగ్గర డాట్ వేసుకుంటే మనకు కుట్టడానికి కొంచెం ఇది ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఈ క్రింది వైపుది మనం చంక దగ్గర పెట్టేస్తాం కాబట్టి కంపల్సరీగా చంక దగ్గర ఒక డాట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనము దీన్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నప్పుడు మనము ఫ్రంట్ వైపు మనకు ప్రిన్స్ కట్ షేప్లో వస్తుంది. ఇది ముందు భాగము. దీన్ని కుట్టే వీడియో పెట్టినప్పుడు మీకు అర్థమైపోతుంది. దీన్ని ఎలా కుట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. చూడండి, ఈ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకుందాం. ఈ బ్యాక్ దానికి కంపల్సరిగా మనము వెనక వైపు హోల్ పెట్టుకున్నాను. అంటే మామూలుగా బోట్ నెక్ షేప్ అన్నప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ హోల్ ఉన్నప్పుడే అది బాగుంటుంది. ఈ హోల్ మన ఇష్టము. దీనికి కొలత కావాలంటే మీరు ఈ బ్యాక్ నెక్ సైడు ఒక 5 ఇంచెస్, ఒక 5 ఇంచులు పెట్టుకొని ఈ 5 ఇంచుల్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం. ముందు వైపు వచ్చి ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చేసి నెక్ ఏదైనా ఏ మోడల్ అయినా ఇక్కడ హోల్ మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాడీ కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ క్లాత్ని మనము పై క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది 1 మీటర్ క్లాత్. ఈ 1 మీటర్ క్లాత్ మీద మనం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాము. మీరు వెనక భాగం ముందు భాగము విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ముందు భాగం మనకి ప్రిన్స్ కట్లో వచ్చింది కాబట్టి మీరు వెనక భాగము ముందు భాగం విడివిడిగా తీసుకోండి. మనము ఫస్ట్ లైనింగ్ కట్ చేసిన తర్వాతే పై పీస్ ఏదైనా సరే, శారీ క్లాత్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా సరే లైనింగ్ కట్ చేసిన తర్వాతే మనము పై పీస్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కట్ చేద్దాం. చూడండి, ఈ విధంగా ముందు భాగం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ చాలా వరకు నార్మల్గా ఇది అనార్కలి టాప్ అంటే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కానీ లేదా 3/4 హ్యాండ్స్ కానీ ఎక్కువగా పెడతారు. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ చేయి పొడవు చూసుకుందాం. మనం చేయి పొడవు చూడండి, ఒక 15 ఇంచులు చేయి పొడవు పెడుతున్నాను. చంక్ వచ్చేసి మనము ప్రక్క మెడ షోల్డర్ కలిపితే 7 ఇంచులు పెట్టాము కదా, 7కు 3 కలిపి ఒక 10 ఇంచులు ఇక్కడ చంక పెట్టుకోండి. తర్వాత క్రాస్ వచ్చేసి 3 ఇంచులు తీయండి. ఈ చంక కాడి నుంచి ఇలా షేప్ తీసుకొని పాప హ్యాండ్ లూజ్ చూసుకొని, లూజ్ 10 ఇంచులు ఉంటే దాంట్లో సగం 5, ఖర్చుకి 2 ఇంచులు, మొత్తం 7 ఇంచులు ఈ విధంగా షేప్ ఇవ్వండి. చూడండి, చేయి పొడవు 15, చంక 7, 7కు 3 కలిపితే 10, ఇక్కడ క్రాస్ వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ నుంచి షేప్ ఇలా ఇచ్చుకొని మనం ఇక్కడ చెయ్యి లూజ్ చూస్తాం కదా, పాపది తన హ్యాండ్కి ఎక్కడ వస్తుందో ఇలా లూజ్ చూసినప్పుడు 10 ఇంచులు ఎంత ఉన్నా సరే దాంట్లో సగం ఇలా పెట్టుకొని ఆ సగానికి ఒక 2 ఇంచులు ఖర్చు కలుపుకొని ఈ హ్యాండ్ షేప్ తీయాలి. ఇక్కడ ఒక డాట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి,
బాడీ అయిపోయింది. ఇప్పుడు కింది బాటమ్ ఎలాగో చెప్తాను. ఇది వచ్చేసి మనము క్రాస్ కటింగ్లో వేసుకోవాలి. అంటే లైనింగ్ని సమోసా ఫోల్డింగ్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి 3 మీటరు లైనింగ్ క్లాత్. దీన్ని ఇలా ఒక మడత మీద ఎలా తీసుకోవాలి అంటే క్లాత్ 2 మడతల మీద ఉండి దీన్ని ఈ విధంగా సమోసా ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము బాడీకి ఎంత పెట్టామో చెస్ట్ లూజు అంత నడుము పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనము 11 ఇంచులు పెట్టాము. ఆ 11 ఇంచులు మనము ఇక్కడ నడుము పెట్టుకోవాలి. చూడండి, ఎటువైపు చూసినా మనకు 11 ఇంచులే రావాలి. ఈ విధంగా మనము ఇలా టేప్ని ఇక్కడ కదిలిస్తూ పై వైపు క్రింది వైపు మూవ్ చేసుకుంటూ ఈ 11 ఇంచులు నడుము పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పొడవు పెట్టుకోవాలి. పాపకు పొడవు వచ్చేసి మొత్తం 50లో నుంచి బాడీ 15 తీస్తే మిగిలింది 35 ఇంచులు. లైనింగ్ పొడవు వచ్చేసి 34 ఇంచులు పెట్టుకొని పై క్లాత్ వచ్చేసి మీరు 35 ఇంచులు లేదా 36 ఇంచులు పెట్టుకోవచ్చు. చూడండి, లైనింగ్ పొడవు వచ్చేసి నాకు 34 ఇంచులే పెడుతున్నాను. అసలు కంటే 1 ఇంచు తగ్గించాను. 35 ఇంచులు అసలు పొడవు, దాంట్లో 1 ఇంచు తగ్గించేసి 34 ఇంచులు పెట్టాను. ఇదే విధంగా ఈ నడుము దగ్గర నుంచి టేప్ని ఇలా మూవ్ చేసుకుంటూ మనము ఈ పొడవును పెట్టుకుంటూ వెళ్ళాలి. పై వైపు క్రింది వైపు టేప్ను కదిలిస్తూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన చెస్ట్ లూజ్ ఎంత వచ్చినా సరే 10, 8, 9 ఎంత వచ్చినా సరే అది ఇక్కడ నడుము దగ్గర ఈ నిలువుకి ఇలా పెట్టుకొని నడుము దగ్గర పెట్టుకోవాలి. అక్కడి నుంచి మన పూర్తి పొడవులోంచి బాడీ తీసేసాక మిగిలింది ఎంత పొడవు ఉందో దానికి 1 ఇంచ్ తగ్గించేసి లైనింగ్ మీద పెట్టుకోవాలి. నాకు 35 ఇంచులు కావాలి. దాంట్లో నేను 34 ఇంచులే ఈ క్రింది లైనింగ్ పెట్టుకుంటున్నాను. లైనింగ్ పొడవు 34 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ నడుము దగ్గర నుంచి టేప్ని మూవ్ చేసుకుంటూ కదిలిస్తూ ఇక్కడ జరుపుకుంటూ మనము కొలత పెట్టుకోవాలి. అంతేగాని ఈ మూలకు పెట్టి ఇటువైపు చూసినప్పుడు చూడండి 37, 36 అలా వస్తుంది. నాకు కావాల్సింది ఎంత 34 ఇంచులు. అంటే ఇలా జరిపినప్పుడు ఎటువైపు చూసినా మనకు టేపు 34 ఇంచులు వచ్చే విధంగా మనము ముందు దీన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని దీనికి జాయింట్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ డ్రా చేసుకున్న నడుముని ఫస్ట్ మనం ఇక్కడ కట్ చేసేద్దాము. తర్వాత ఇక్కడ క్రింది బాటమ్ దగ్గర మనం డ్రా చేసుకొని ఉన్నాం కదా, ఈ క్రింది బాటమ్ని ఎలాగో ఇది కూడా కట్ చేసేద్దాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్ వేసేటప్పుడు చూడండి, ఇక్కడ అంచులు వచ్చేసి మనకు స్ట్రైట్ పీసులు వచ్చున్నాయి. ఈ క్రింది బాటమ్ వచ్చి క్రాస్గా వచ్చింది. అంటే ఇక్కడ స్ట్రైట్కి మనము జాయింట్ కూడా స్ట్రైట్ పీసే అంటే చక్కటి పీసే వేయాలి, క్రాస్ పీసు వేయకూడదు. ఇప్పుడు మన దగ్గర ఇలా క్లాత్ మిగులుతుంది. ఈ మిగిలినప్పుడు చూడండి, ఇది వచ్చేసి క్రాస్, ఇది వచ్చేసి స్ట్రైట్ అనమాట. ఇలా నేరుగా చక్కటి పీసే మనము దీనికి జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఈ చక్కటి పీస్ని మనము దీని కింద ఫస్ట్ ఇలా చూసుకోవాలి జాయింట్. ఇలా చూసుకున్న తర్వాత దీని కింద నుంచి మనము క్లాత్ దీని మీద పెడితే మనకు ఈ కింది క్లాత్ కనిపించదు. కాబట్టి ఈ క్లాత్ని ఇలా ఎత్తేసి దీని కిందకి ఇలా పోనిచ్చి దీనికి జాయింట్ని సెట్ చేసుకోవాలి. దీని కింద క్లాత్ పెట్టినప్పుడు దీని జాయింట్ కోసం ఒక పాదము లేదా 1 ఇంచు ఖర్చు దీని కిందకి ఇక్కడ ఉండేటట్టు చూసుకొని దీని మీద ఇలా పెట్టేసి దీన్ని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు జాయింట్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ పీస్ వచ్చింది కదా, ఈ స్ట్రైట్ పీస్ ఇలా జాయింట్గా మనము దీనికి జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు క్రాస్ కటింగ్లో తప్పకుండా ఈ జాయింట్ పడుతుంది. పెద్ద పిల్లలకి పడినప్పుడు మనము ఈ విధంగానే జాయింట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై క్లాత్ ఎలాగో కట్ చేద్దాము.
చూడండి, ఈ పై క్లాత్ వచ్చేసి నా దగ్గర 5 మీటర్స్ అనమాట. అంటే అంబ్రిల్లా కావాలంటే కంపల్సరీగా 5 మీటర్స్ క్లాత్ మనకు కావాలి. దీనికి ఫోల్డింగ్ వచ్చేసి మనము 4 మడతల మీద వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ వచ్చేసి 1 2 3 4 ఇలా 4 మడతల మీద ఈ ఫోల్డింగ్ వేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము లైనింగ్కి ఎంత నడుము పెట్టాము దాంట్లో సగం నడుమే దీని మీద పెట్టాలి. ఎందుకంటే ఇది సమోసా ఫోల్డింగ్ కాకుండా 4 మడతల మీద మనం మొత్తం శారీ క్లాత్ వేసుకుంటాం కాబట్టి ఈ 4 మడతల మీద వేసుకొని మనం లైనింగ్ మీద ఎంత పెట్టాం నడుము 11 ఇంచులు పెట్టాం. దానికి అంటే బాడీ చెస్ట్ లూజు లైనింగ్ మీద నడుము పెట్టాము. దానిలో సగం వచ్చేసి ఈ అంబ్రిల్లా దాని మీద పెట్టాలి. అంటే 11లో సగం వచ్చేసి 5.5 ఇంచులు దీని మీద నడుము పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వైపే మనము ఇక్కడ నడుము పెట్టుకోవాలి. చూడండి, 5.5 ఇంచులు ఇలా జరుపుకుంటూ ఈ విధంగా 5.5 ఇంచు ఈ ఫోల్డింగ్ వైపు మనము ఫస్ట్ నడుము పెట్టుకొని అక్కడి నుంచి మనము పావడ పొడవు పెట్టుకోవాలి. లైనింగ్ దగ్గర పొడవు ఎంత పెట్టాము, మొత్తం పొడవు 35 ఇంచులు కావాలి. లైనింగ్ 34 ఇంచులు పెట్టాము కదా, దీనికి 35 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నడుమును వదిలేసి ఈ పొడవును పెట్టుకోవాలి. ఇలా మొత్తం సర్కిల్ లాగా మొత్తము 35 ఇంచులు పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా ఇదిగోండి. ఈ విధంగా ఈ నడుము దగ్గర నుండి చుట్టూ మనము 35 ఇంచులు వచ్చే విధంగా ఇలా నడుము దగ్గర నుంచి ఇలా మొత్తం చుట్టూ కింద ఈ పొడవు 35 ఇంచులు పెట్టుకోవాలి. అంటే లైనింగ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ నడుముని కట్ చేసుకుందాము. తర్వాత ఈ క్రింది బాటము కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఫుల్ లెంత్ ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నడుము అదేవిధంగా మొత్తం క్రింద ఇంత విడత వచ్చేస్తుంది. ఇలా కట్ చేసిన వెంటనే మనం దీన్ని పైకెత్తకుండా ఫస్ట్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు దీంట్లో క్లాత్ జరిగి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని ఎత్తకుండా ఫస్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్రింద ఏదైనా క్రాస్లు వస్తే ఈ క్రాస్ని మనము తీసేయాలి. చూడండి, ఈ విధంగా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైనా హెచ్చు తగ్గులు వస్తే ఈ విధంగా క్రాస్ తీసేయాలి. మనకు ఫుల్ అంబ్రెల్లా అన్నప్పుడు మనకు ఈ లేయర్ చాలా ఎక్కువ హెవీగా వస్తుంది అనమాట. అంటే 5 మీటర్స్ మనం కట్ చేస్తాం కాబట్టి దీనికి ఎక్కువ విడ్త్ ఎక్కువ వస్తుంది. అదే లైనింగ్ మనం 3 మీటర్సే కాబట్టి దీని విడ్త్ దీనిలో సగం ఉంటుంది. చూడండి, దీని విడ్త్ వచ్చేసి మనకి ఇంతే వస్తుంది. దీనికంటే డబల్ దీని విడ్త్ వస్తుంది. ఈ విధంగా మనము లైనింగ్ పై పీసు కట్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఇది సిల్క్ క్లాత్లో కానీ కుట్టే పని అయితే దీనికి హ్యాండ్స్ కూడా మనము కింద ఇక్కడ కొంచెం కుచ్చులాగా అంటే అంబ్రిల్లా షేప్ వచ్చే విధంగా ఇక్కడ మనము ఫ్రిల్ పెట్టుకోవచ్చు. దీనికి ఈ క్లాత్ని ఇలా తీసుకొని 4 మడతల మీద ఫస్ట్ ఇలా వేసుకొని దీన్ని ఇలా 8 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్లో సగం హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. లేదు అంటే మీరు ఒక 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా రౌండ్ షేప్లో పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 4 లేదా 5 ఇంచెస్ కింది విడ్త్ పెట్టుకోండి. ఈ విధంగా
చూడండి క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ కాబట్టి 4 మడతల మీద కాకుండా 8 మడతల మీద ఇలా వేస్ట్ దగ్గర మనకు పావడా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ని ఇలా 8 మడతల మీద వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ నడుము పెట్టున్నట్టే మనం నడుము ఎలా పెడతాము అదే విధంగా 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 4 లేదా 5 ఇంచెస్ ఇది మన ఇష్టం ఇలా పెట్టుకొని ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేయండి. తర్వాత ఇలా కట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా ఫ్రిల్లు మనకి ఇలా వస్తుంది. ఎక్కడ మనకి దీనికి ఓపెన్ రాదనమాట. ఈ విధంగా చుట్టూ వస్తుంది. దీన్ని మనము మన హ్యాండ్ని జాయింట్ చేసేసిన తర్వాత ఈ ఫ్రిల్ని మనము ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవచ్చు. అంటే మనము అనార్కలి టాప్ లేయర్ ఉంటుంది కాబట్టి ఈ హ్యాండ్కి కూడా ఈ విధంగా లేయర్ పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కడ ఓపెన్ ఉండకుండా చుట్టూ పెట్టి జాయింట్ చేయాలి. ఈ విధంగా 2 చేతులకి ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.